బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయనే ఆరోపణలతో ఇద్దరిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అబూబకర్ సిద్దిక్ అలియాస్ నాగూర్, మహమ్మద్ అలీ అలియాస్ యూనస్ లను అరెస్ట్ చేసి తమిళనాడుకు తీసుకువెళ్లారు. ఆ ఇద్దరు కూడా 25 ఏళ్లుగా రహస్యంగా రాయచోటిలో తలదాచుకున్నట్టుగా సమాచారం. ఇద్దరిపై తమిళనాడు, కేరళలో పోలీసులు కేసులు నమోదు చేసి కూడా ఉన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయనే ఆరోపణలతో ఇద్దరిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. అబూబకర్ సిద్దిక్ అలియాస్ నాగూర్, మహమ్మద్ అలీ అలియాస్ యూనస్ లను అరెస్ట్ చేసి తమిళనాడుకు తీసుకువెళ్లారు పోలీసులు. ఆ ఇద్దరు కూడా 25 ఏళ్లుగా రహస్యంగా రాయచోటిలో తలదాచుకున్నట్టుగా సమాచారం. ఇద్దరిపై తమిళనాడు, కేరళలో కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇద్దరిని ఇటు తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తోంది. టెర్రర్ లింక్స్ ఉన్నట్టుగా వాళ్ళకి అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి రాయచోటిలో ఉగ్ర లింకుల కలకలం రెండు రాష్ట్రాలు సంచలించి చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైతే ఉన్నారో తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి అబూబకర్ అలియాస్ నాగూర్, మరొకరు మహమ్మద్ అలీ, ఇద్దరు కూడా రాయచోటిలో దాదాపు 20 సంవత్సరాలుగా ఇక్కడ తలదాచుకున్నట్టు తెలుస్తుంది. అయితే వీరిద్దరికి కూడా దాదాపు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉగ్రలింకులతో పాటు పలు కేసుల్లో కూడా మించినట్టు తెలుస్తాయి. అయితే వీరికి సంబంధించి కూడా రాయచోట్లో ఉన్న కారణాలేంటి, ఇంతకాలంగా రాయచోట్లో స్థిరపడితే వీళ్ళకి ఎవరు సహకరించారు, ఇక్కడ ఉన్నట్టు కాదు ఏ కేసులు దానికి సంబంధించి కూడా ఇప్పుడు అన్నమయ్య జిల్లా పోలీసులు కూడా దీనిపై సుదీర్ఘ విచారణ చెప్పారు. అయితే దీనికి సంబంధించి కూడా తమిళనాడు చెందినటువంటి ఏ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అయితే పోలీసులు మాత్రం సోమవారం అర్ధరాత్రి వీళ్ళని ఒక్కసారికి అదుపులో తీసుకోవడంతో రాయచోట్లో ఒక్కసారి కలకలం రేపిందని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు చాలా కేసులు నిందితులుగా ఉన్నారు. వీరందరికీ సంబంధించి కూడా ఇక్కడే ఎందుకు తలదాచుకున్నారు, ఇక్కడ ఒక చిన్న రాయచోటు అంటే ఒక చిన్న పట్టణంలో ఉండడానికి కారణాలు ఏంటి అనే అంశంపై కూడా పోలీసు దీర్ఘ విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది. అయితే తమిళనాడు పోలీసులు మాత్రం వీళ్ళిద్దరు అదుపులో తీసుకొని ఇప్పటికే తమిళనాడు కోర్టు కూడా మేషకు ఆధారపరిచి వాళ్ళకు రిమాండ్కు తరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఉగ్ర లింకుల కలకాలం మాత్రం ఒక్కసారిగా దేశంలోనే ఒక సంచలనం చెప్పవచ్చు. ఎందుకంటే వీరిద్దరు కూడా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులుగా వాళ్ళకు సంబంధం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అబూబకర్ మరియు మరితో పాటు మహమ్మద్ అలీ, ఈ ఇద్దరు కూడా తమిళనాడు తర్వాత కేరళ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా పలు కేసుల్లో బాంబు బ్లాస్ట్ కేసుల్లో కూడా నిందితులుగా ఉన్నారు. వీళ్ళందరికీ చాలా కాలంగా దాదాపు 25 ఏళ్ళుగా వీళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. అయితే ఒక్కసారిగా వీళ్ళ సమాచారం ఎలా వచ్చింది, ఏంటి, అసలు ఇక్కడ ఉన్న లింకులు ఏంటి అనే అంశంపై కూడా తమిళనాడు పోలీసులు కూడా వీరిద్దరిపై చాలా నిఘా ఉంచట్టు తెలుస్తోంది. సుదీర్ఘ నిఘా అనంతరం మాత్రం వీళ్ళిద్దరిని అదుపులో తీసుకుంటే అయితే ఇక్కడ వీళ్ళు 25 ఏళ్ళు ఇక్కడ ఉన్న కారణాలంటే ఇక్కడ సంబంధించిన మహిళలను మాత్రమే పెళ్లి చేసుకొని ఇక్కడే ఉంటూ ఒక సాధారణ జీవితం గడుపుతున్నట్టు నటిస్తూ కూడా ఒక చీరల వ్యాపారం లాంటి చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నట్టు వీళ్ళు తిరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ కేవలం కొంతకాలం మాత్రమే ఇక్కడ ఉంటూ తర్వాత ఇతర రాష్ట్రాలు తిరుగుతున్నట్లు కూడా పోలీసులు ఇప్పటికే వీటికి సంబంధించిన సమాచారం చెంది తెలుస్తుంది. వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఇక్కడే ఎందుకుంటున్నారు అనే అంశంపై కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులతో పాటు కూడా అన్నమయ్య జిల్లా పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ.